ఈ రోజు మనం ఆల్బమ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చేటప్పటికి కరిజ్మా. ఈ కరిజ్మా సాఫ్ట్వేర్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ కరిజ్మా వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో ఉన్నాను. ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేశారంటే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుద్ది. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకున్న 3 months వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చండి. 3 months తర్వాత ఈ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాల్సి వచ్చింది. ఇలా కాదు, ఈ సాఫ్ట్వేర్ నాకు ఫుల్ వెర్షన్ కావాలి అంటే మనం టోరెంట్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ లేకపోతే బ్లాగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనం ట్రై చేసామంటే ఈ సాఫ్ట్వేర్ ఫుల్ వెర్షన్ దొరికే అవకాశం ఉంది. నేనైతే ట్రయల్ వెర్షన్ లోనే చెప్తున్నాను. మీరు ఈ సాఫ్ట్వేరే కాకుండా ఇంకా కొన్ని సాఫ్ట్వేర్లు నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ చెప్పాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 likes టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. మన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిజైన్ స్మార్ట్ అనే ఒక లోగో మన డెస్క్టాప్ మీద హైలైట్ అవుద్ది. చూడండి, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి, మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. సపోజ్ నేను ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలన్నా ఆ ప్రాజెక్ట్ మీద డబుల్ క్లిక్ చేశానంటే మనం ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాం. మనం అక్కడ ఏమైనా మోడిఫై చేసుకోవాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు. లేదు నాకు ఈ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోవాలి అంటే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది. డిలీట్ చేయడం ఈ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోద్ది. ఇక్కడ మనకి 20 నెంబర్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ 19 కనబడతాయి. చూడండి, ఎస్ అంటున్నా, చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 19 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి నెంబర్ టైప్ లో ఇక్కడ హైలైట్ అవుద్ది. ఇలా కాదు, నేను ఫ్రెష్ గా ఒక ఆల్బమ్ డిజైన్ చేయాలి అంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది, ప్రాజెక్ట్ పాత్ అడుగుతుంది. ఎవరిది వెడ్డింగ్ ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. చూడండి, నేను సింపుల్ గా తను వెడ్స్ మను అని ఇస్తున్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్ పాత్ వచ్చేటప్పటికి చాలా వరకు సి డ్రైవ్ లో ఇవ్వకండి. సి డ్రైవ్ కూడా మనకి డెస్క్టాప్ కిందే వచ్చింది. డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఇలాగే మిగతా డ్రైవ్స్ ఉంటాయి కదా, ఇందులో ఇవ్వండి. నాకైతే మిగతా డ్రైవ్స్ లో స్పేస్ లేదు, దానికోసం డెస్క్టాప్ మీదే కరిజ్మా అని ఒక ఫోల్డర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ సేవ్ చేసిందల్లా నాకు డెస్క్టాప్ మీద కరిజ్మా ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. చూడండి, ఓకే అంటున్నా. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది. ఈ న్యూ ప్రాజెక్ట్ లో మనకి ఆల్బమ్ సైజెస్ అనేవి ఇందులోనే సెట్ చేసుకుంటాం. ఈ సైజెస్, ఈ మెజర్మెంట్స్ లోకి వెళ్లే ముందు ఇక్కడ మనకి స్ప్రెడ్ అని ఉంది, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ అని ఉంది. అసలు ఈ స్ప్రెడ్ అంటే ఏంటి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ అంటే ఏంటి? మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ అంటే మనకి ఆల్బమ్ పైన ఒక కవర్, అలాగే బ్యాక్ సైడ్ కవర్ ఉంటది కదా, మీకు అర్థం అవడం కోసం చూడండి ఇలాగా. అలాగే స్ప్రెడ్ వచ్చేటప్పటికి మనకి ఆల్బమ్ మధ్యలో మన ఫొటోస్ తో స్ప్రెడ్స్ ఉంటాయి కదా, చూడండి ఇది కూడా ఇలాగా. ఇది వీటిని మనం స్ప్రెడ్స్ అంటాం. చూడండి, ఈ స్ప్రెడ్ సైజ్ వచ్చేటప్పటికి పైన కనబడుతుంది. విత్ వచ్చేటప్పటికి 16, అలాగే హైట్ వచ్చేటప్పటికి 12. నాకు ఆల్బమ్ ఈ సైజెస్ లో అయితే చిన్న ఆల్బమ్ వచ్చుద్ది, పెద్ద ఆల్బమ్ కావాలి, దానికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకుందాం. మనం సైజెస్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి పేజ్ డెమినేషన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, వీటి కన్నా మనం ఫస్ట్ నుంచి వద్దాం. ఇక్కడ మనకి ప్రీసెట్ సైజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి డిఫాల్ట్ సైజెస్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే దానికి తగ్గట్టుగా చేంజ్ అయిపోతాయి. చూడండి, అదే నేను 15-12 అన్నాను అనుకోండి, 30 inches, హైట్ వచ్చేటప్పటికి 12 inches. ఇలా కూడా మనం ఆల్బమ్ సైజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజ్ డెమినేషన్స్. నాకు విత్ వచ్చేటప్పటికి 36 ఉండాలి, హైట్ వచ్చేటప్పటికి 12, అలాగే యూనిట్స్ వచ్చేటప్పటికి ఇంచెస్. మీకు ఒకేలా ఇంచెస్ లో కాకుండా సెంటీమీటర్స్ లో ఐడియా ఉంటే ఇక్కడ మనం సెంటీమీటర్స్ పెట్టుకొని సైజెస్ కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. చూడండి, నేను వచ్చేటప్పటికి ఇంచెస్ లో తీసుకుంటున్నా, ఇంచెస్. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజెస్. మన ఆల్బమ్ కి ఎన్ని పేజెస్ కావాలి? చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 2-1 ఉంది కదా, నేనైతే ఏం చేంజ్ చేయట్లా. నేను ఆల్బమ్ డిజైనింగ్ లోకి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన పేజెస్ నేను యాడ్ చేసుకుంటా. దానికోసం నేనేం చేంజ్ చేయకుండా కిందకు వస్తున్నా. చూడండి, కింద పేజ్ సేఫ్ ఏరియా అని ఉంది కదా, ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ స్ప్రెడ్ పైన బోర్డర్ కింద కనబడుతుంది కదా, మీరు విజిటింగ్ కార్డ్స్ గానీ లేకపోతే టెంప్లెట్స్ గానీ డిజైన్ చేసేటప్పుడు మనకి సేఫ్ ఏరియా కింద మనం బోర్డర్స్ పెట్టుకుంటాం కదా, ఈ బోర్డర్ లో అవుట్ సైడ్ ఉన్నదల్లా మనకి కటింగ్ లో పోద్ది. సేమ్ అలాగే ఈ స్ప్రెడ్స్ లో కూడా మనకి బోర్డర్లు ఉంటాయండి. మన డిజైనింగ్ మొత్తం ఈ బోర్డర్ లోపలే రావాలి.
చూడండి ఈ బోర్డర్ మనకి ఎంత ఉంది 0.30 ఉంది. మీరు ఒకవేళ పెంచుకోవాలి అంటే ఇక్కడ మనం పెంచుకుంటాం. సరే కదా, బోర్డర్ అనేది ఇప్పుడు 1 ఉంది అంటే మనం ఈ బోర్డర్ లోపే డిజైన్ చేసుకోవాలి. చూడండి నాకైతే డిఫాల్ట్ కావాలి 0.30. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి చేంజ్ చేయాలి అంటే లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. ఇప్పుడు నేను లెఫ్ట్ చేంజ్ చేశాను అనుకోండి, నాకు ఓన్లీ లెఫ్ట్ సైడే మూవ్ అవుద్ది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చూసారు కదా. అదే నాకు రైట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటా, టాప్ నుంచి అంటే ఇక్కడ, బాటమ్ నుంచి అంటే ఇక్కడ. చూడండి ఇవి కూడా డిఫాల్ట్ పెడుతున్నా. 0.30 అన్నది మనకి డిఫాల్ట్ అండి, ఇది సరిపోద్ది, చేంజ్ చేయక్కర్లా. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పాను అంతే. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ ఈ సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ కూడా మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే మనకి స్ప్రెడ్స్ ఉంటాయి కదా, ఈ స్ప్రెడ్స్ కి తగ్గట్టుగా మన ఆల్బమ్ బయట వచ్చే ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ సైజ్ అనేది 1 ఇంచ్ ఎక్కువే ఉండాలి. దానికోసం ఇక్కడ నేను ఎంత ఇచ్చాను, పేజ్ విత్ వచ్చేటప్పుడు 36, హైట్ వచ్చేటప్పుడు 12 ఇచ్చాను కదా. ఇక్కడ మనం 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్కువ ఇవ్వాలి. దానికోసం ఇక్కడ 37 ఇస్తున్నాను. హైట్ వచ్చేటప్పటికి ఇక్కడ 12 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 13 ఇంచెస్. మనకి స్ప్రెడ్ విత్ వచ్చేటప్పటికి 36 ఇంచెస్, హైట్ వచ్చేటప్పటికి 12 ఇంచెస్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ విత్ వచ్చేటప్పటికి 37 ఇంచెస్. 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఇవ్వండి. హైట్ వచ్చేటప్పటికి 13 ఇంచెస్. చూడండి ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్ కూడా సేఫ్ ఏరియా ఉంటుంది. మనం ఇందా చూసాం కదా, సేమ్ ఆప్షన్స్ మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు, కానీ డిఫాల్ట్ ఆప్షన్స్ ఏ ఉంచండి, అసలు మనం చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. మనకి ఫైనల్ వచ్చేటప్పటికి స్పైన్ విత్. అసలు స్పైన్ అంటే ఏంటి, ఫోటో కనబడుతుంది కదా, మనకి అసలు స్పైన్ అంటే మనకి స్ప్రెడ్ మధ్యలో ఉంటది కదా. చూడండి మీకు అర్థం అవడం కోసం ఫోటోలో చూపిస్తున్నా. మనం ఇలాగ కన్వీనియంట్ గా ఆల్బమ్ క్లోజ్ చేసుకోవడానికి ఉంటది కదా, దీన్నే మనం స్పైన్ అంటాం. చూడండి ఈ స్పైన్ విత్ వచ్చేటప్పటికి 0.50 ఉంది, దీన్ని చేంజ్ చేయకర్లా, ఇది సరిపోద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అన్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్ గా ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. అందులో మనం ఫొటోస్ యాడ్ చేసుకొని మన ఆల్బమ్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇలా కాకుండా నాకు సపరేట్ గా ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి ఫోటో లైబ్రరీ సపరేట్ గా రావాలి అంటే ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఫోటో లైబ్రరీ వచ్చుద్ది. ఇందులో మీకు కావాల్సిన ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ అంటే మనకు ఫోల్డర్ ప్రకారం మన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటాం. అదే మనం ఇంపోర్ట్ ఇమేజెస్ అంటే మనకి ఏమేమి ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ వరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నాకు డెస్క్టాప్ మీద ఉన్నాయి, డెస్క్టాప్ మీద వెడ్డింగ్ ఇమేజెస్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ను సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నాను. చూసారు కదా, ఫోల్డర్లో ఉన్న ఫొటోస్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు కొన్ని ఫొటోస్ సపరేట్గా ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా ఇందులో యాడ్ అవ్వాలి అంటే ఇంపోర్ట్ ఇమేజెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇంకా అడిషనల్గా ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకుంటాం. చూడండి యాడ్ అయినాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఫోల్డర్ పేరు ఏంటి, వెడ్డింగ్ ఇమేజెస్. చూసారు కదా, సపరేట్ గా ఫోల్డర్ వచ్చింది. అలాగే మనకి మ్యారేజ్ అంటే ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉంటాయి, రిసెప్షన్ ఫొటోస్ ఉంటాయి, ఇలా మనకి చాలా ఫొటోస్ ఉంటాయి కదా, దేనికి అది సపరేట్ గా యాడ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ అనేది యూజ్ అవుద్ది. చూడండి ఇక్కడ ఇంకో ఫోల్డర్ యాడ్ చేస్తున్నా, ఇంపోర్ట్ ఇమేజ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి చూడండి డెస్క్టాప్ మీద వెడ్డింగ్ PNG ఉంది కదా, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో ఒక ఫోటో ఉంది, అది కూడా PNG ఫైల్. చూడండి నేను ఫోటోషాప్ లో PNG లో కట్ చేసుకున్నాను. ఇలాగ మీకు కావాల్సిన ఫోటోలన్నీ PNG ఫార్మాట్ లో సేవ్ చేసుకొని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ కానీ రిసెప్షన్ ఫొటోస్ కానీ ఇలా ఉంటే ఇలా ఫోల్డర్ వైజ్ గా వరుసగా యాడ్ చేసుకోండి. వెడ్డింగ్ ఇమేజెస్ వచ్చేటప్పుడు 34 ఉన్నాయి, వెడ్డింగ్ PNG వచ్చేటప్పుడు 1 ఉంది. మనకి అన్ని కలిపి ఆల్ లో కనబడతాయండి. ఆల్ మీద క్లిక్ చేసామంటే అన్ని ఫొటోస్ కలిపి కనబడతాయి. చూడండి ఇక్కడ మనకి జూమ్ ఇన్ ఉంటుంది, జూమ్ అవుట్ ఉంటుంది. ఇలా జూమ్ ఇన్ చేసుకొని మీకు అవసరం లేని ఫోటోలు డిలీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కూడా డిలీట్ చేసుకోవచ్చండి. సపోజ్ మీకు ఈ ఫోటో అవసరం లేదనుకోండి, ఫోటో మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారంటే మీకు ఆ ఫోటో డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మనం డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాం. అక్కడ మనం వెడ్డింగ్ స్ప్రెడ్స్ అనేవి డిజైన్ చేసుకుంటాం. ఇలా కాదు నాకు ఆటోమేటిక్ గా ఆల్బమ్ డిజైన్ అయిపోవాలి అంటే మనకి 3 స్టైల్స్ ఉన్నాయండి, ఆ 3 స్టైల్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయకుండా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి,
ఇక్కడ మనకి క్లాసిక్, డిజైనర్, కస్టమ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకి క్లాసిక్, డిజైనర్ సిమిలర్ గా రెండు ఒకేలా ఉంటాయి. కస్టమ్ వచ్చేటప్పటికి మనకి నచ్చిన ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. ఈ 3 స్టైల్స్ గురించి నేను తర్వాత చెప్తాను. బ్యాక్కి వెళ్తున్నా. చూడండి, ఇక్కడ దాకా అయితే మనం ఫొటోస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, నేను స్టార్టింగ్ లో మన పేజెస్ కావాలంటే ముందే తీసుకోవచ్చు అన్నా కదా, నేనైతే చేంజ్ చేయాల 1 ఉంచాను కాబట్టి నాకు ఇక్కడ పేజ్ ఒకటే వచ్చింది. అదే మీరు ఒకవేళ అక్కడ 10 పెట్టారు అనుకోండి, మనకి ఇక్కడ 10 పేజెస్ హైలైట్ అవుతాయి. చూడండి, దానికన్నా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటది. ఇది వచ్చేటప్పటికి మన కవర్ పేజ్ అంటే మనకి వెడ్డింగ్ ఆల్బమ్ బయట ఉంటది కదా, ఈ డిజైన్ చేసుకోవాలి అంటే ఈ కవర్ పేజ్ లో చేసుకుంటాం. మనకి స్ప్రెడ్స్ వచ్చేటప్పటికి ఇదండి. నేను స్ప్రెడ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. మనకి స్ప్రెడ్స్ అంటే మనకి ఆల్బమ్ లోపల స్ప్రెడ్స్ ఇవన్నీ డిజైన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి. అలాగే మనం తీసుకున్న ఫొటోస్ అన్ని మనకి రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. చూడండి, మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఫోటోలన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. చూడండి, మీ కవర్ పేజ్ మీద ఏ ఫోటోలు కావాలో ఆ ఫోటోలు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ ఫోటో ఒకటి కావాలి, అలాగే ఈ ఫోటో కావాలి, ఈ ఫోటో కావాలి. చూడండి, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే ఈ ఫోటో కావాలి. చూడండి, 4 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ 3 ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మనం యాడ్ టెంప్లెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, మనకు ఆటోమేటిక్ గా టెంప్లెట్ లో క్రియేట్ అయిపోద్ది. ఇది మనకి కవర్ పేజ్. నాకు ఈ కవర్ పేజ్ నచ్చలేదు, ఇంకా నాకు కొన్ని డిజైన్స్ లో నేను చూడాలి అంటే ఇక్కడ టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఇంకా చాలా టెంప్లెట్స్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ నాకు బేబీస్ అని ఉంది. ఇక్కడ బేబీస్ ప్లేస్ లో ఆల్ అయినా పెట్టుకోండి, లేదంటే వెడ్డింగ్ పెట్టుకోండి. నేను వచ్చినప్పుడు ఆల్ పెడుతున్నాను. చూసారు కదా, ఇవన్నీ మనకి టెంప్లెట్సే. చూడండి, ఒక టెంప్లెట్ మీదకి వెళ్తున్నా. ఇలా టెంప్లెట్ మీదకి వెళ్ళంగానే ఇక్కడ ఒక సింబల్ కనబడుతుంది కదా, సింబల్ మీదకి వెళ్ళంగానే ఫోటో ప్రివ్యూ అని కనబడుద్ది. దాని మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి టెంప్లెట్ ప్రివ్యూ కనబడుతుంది కదా. ఇక్కడ ఉన్న ఫొటోస్ నాకు ఈ టెంప్లెట్ ప్రివ్యూలోకి సెట్ అయిపోవాలి అంటే కింద యాడ్ టు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ స్టైల్లోకి యాడ్ అయిపోద్ది. ఈ టెంప్లెట్ కూడా నచ్చలేదు, ఇంకా నేను చాలా టెంప్లెట్స్ చూడాలి అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది కూడా నచ్చకపోతే ఇలా చేంజ్ చేసుకొని మీకు నచ్చిన చోట యాడ్ టు క్యాన్వాస్ అనేది క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ యాడ్ టు క్యాన్వాస్ అన్నా ఉంటే ఈ స్టైల్లోకి చేంజ్ అయిపోద్ది. చూడండి, ఈ ఫొటోస్ మనం మోడిఫై చేసుకోవాలన్నా మోడిఫై చేసుకోవచ్చు. ఈ ఫోటో మీద క్లిక్ చేయగానే ఆ ఫోటో సెలెక్ట్ అవుద్ది. ఇక్కడ మనకి ప్యాన్ అని ఉంది కదా, ఈ ప్యాన్ ద్వారా మనం ఫోటో కరెక్ట్గా వచ్చేదాకా పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఎలా కావాలి సెట్ చేసుకున్నా. చూడండి, అలాగే నాకు ఈ ప్లేస్ లో ఇంకో ఫోటో కావాలి, ఈ ఫోటో కాదు అంటే ఇమేజెస్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఆ ఫోటో అక్కడ సెట్ అయిపోద్ది. చూడండి, ఈ టెంప్లెట్ అప్లై చేశాను, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఫొటోస్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను కదా, అలాగే మనం ఫొటోస్ ప్రాపర్టీస్ కూడా చూద్దాం. మనం ఇలా క్లిక్ చేయగానే ఫోటో సెలెక్ట్ అవుద్ది కదా. ఫోటో కొంచెం నాకు గ్రేడియంట్ కావాలి అంటే ఇక్కడ నాకు సర్కిల్ కనబడుతుంది కదా, సర్కిల్ మీద డ్రాగ్ చేసామంటే గ్రేడియంట్ అప్లై అవుద్దండి. చూసారు కదా, ఇలా గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు సైడ్ నుంచి కావాలి అంటే మనకి సైడ్ కూడా ఉంటుంది, సైడ్ నుంచి ఇలా గ్రేడియంట్ అనేది అప్లై చేసుకుంటాం. ఇది అనుకుంటే మళ్ళీ బ్యాక్ కి డ్రాగ్ చేయండి. ఇక్కడ సర్కిల్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్ వచ్చేటప్పటికి గ్రేడియంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ నాకు క్రాప్ అవ్వాలనుకోండి, ఇక్కడ నాకు గ్రీన్ కలర్ లో రెక్టాంగులర్ బాక్స్ కనబడుతుంది కదా, దీన్ని డ్రాగ్ చేసామంటే క్రాప్ అవుద్దండి. చూసారు కదా, సగం వరకు క్రాప్ అయిపోయింది. అదే పైనుంచి క్రాప్ చేయాలంటే పైనుంచి చేసుకుంటాం, కింద నుంచి అంటే కింద నుంచి, లెఫ్ట్ నుంచి అంటే లెఫ్ట్ నుంచి. ఇప్పుడు నేను క్రాప్ చేసుకున్న ఇమేజ్ నాకు జూమ్ అవ్వాలి అంటే ఇక్కడ జూమ్ చేసుకుంటాం. చూడండి, ఇది మనకి వెడ్డింగ్ ఆల్బమ్ బయట పేజ్. చూడండి, ఈ డిజైన్స్ అయితే అంతగా బాగాలేదు, మనకి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. అదే ఫుల్ వెర్షన్ లో అయితే చాలా డిజైన్స్ ఉంటాయి. మనకి ఫుల్ వెర్షనే అక్కర్లేదు, పైన హెల్ప్ అని ఉంది కదా, ఈ హెల్ప్ లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, మనకి ఇంకా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ వెడ్డింగ్ అన్నా అంటే వెడ్డింగ్, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. మనకి సైజ్ వచ్చేటప్పటికి 136 MB. ఇందులో మనకి సౌత్ వెడ్డింగ్ అని ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మన తెలుగు వాళ్ళు వెడ్డింగ్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, దానికి కరెక్ట్ గా సూట్ అవుద్ది. సౌత్ వెడ్డింగ్ మీద క్లిక్ చేసామంటే చూసారు కదా, ఈ మనకి సైజెస్ వచ్చేటప్పుడు 247. ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి 247 MB తో డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్ గా టెంప్లెట్స్ లో యాడ్ అయిపోద్ది. అలాగే మనం ప్రీ వెడ్డింగ్ అన్నాం అంటే ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన టెంప్లెట్స్
చూడండి ఇక్కడ నేను 4 ఫొటోసే తీసుకున్నా. 4 ఫొటోస్కి తగ్గట్టుగా టెంప్లెట్స్ వచ్చినాయి. నాకు ఇలాగా 4 ఫొటోస్ కాదు, ఎక్కువ ఫొటోస్ అయినా పర్లేదు, నాకు కొంచెం అందంగా కావాలి అంటే ఇక్కడ 4 ప్లేస్లో చూడండి ఇక్కడ 8 పెట్టుకున్నారు అనుకోండి, 8కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ హైలైట్ అవుతాయి. ప్రివ్యూ చూడండి, యాడ్ టు క్యాన్వాస్ అన్నా ఉంటే యాడ్ అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ మనం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేద్దాం, యాడ్ టు క్యాన్వాస్ క్లోజ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకి 1, 2, 3, 4 అని కనబడుతున్నాయి కదా, ఇక్కడ మనం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటాం. చూడండి అలాగే ఈ ఫోటో కూడా నాకు కొంచెం కిందకి కావాలి, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆ ఫోటో సెలెక్ట్ అవుద్ది. ప్యాన్తో దాని పొజిషన్ అనేది సెట్ చేసుకుంటాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ యాడ్ చేద్దాం. ఇమేజెస్లోకి వెళ్ళి ఈ ఫోటో ఒకటి, చూడండి అలాగే ఈ ఫోటో ఒకటి, చూడండి ఇక్కడ ఈ ఫోటో, అలాగే ఈ ఫోటో. చూసారు కదా, ఇది మన ఆల్బమ్ కవర్ పేజ్. ఇక్కడ మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, ఇమేజెస్లోకి వెళ్తాం, మీకు కావాల్సిన ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఆ ఇమేజ్ అక్కడ సెట్ అయిపోద్ది. చూడండి అలాగే ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు నచ్చిన నేమ్స్ మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు టైప్ చేయడానికి వచ్చుద్ది, మీరు టైప్ చేయండి. తను గెట్స్ మను. చూడండి ఇలాగ మనం కవర్ పేజ్ డిజైన్ చేసుకున్నాం. చూడండి మన కవర్ పేజ్ అయితే డిజైన్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్రెడ్స్. చూడండి స్ప్రెడ్ డిజైన్ చేద్దాం. చూడండి ఇదంతా మనకి కవర్ పేజ్ లో తీసుకున్న ఫోటోలు, పైన పేరు కూడా వచ్చింది కవర్. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్రెడ్. చూడండి ఈ స్ప్రెడ్ పేజ్ క్లిక్ చేయగానే మనకి స్ప్రెడ్ పేజ్ వచ్చింది. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి కావాల్సిన ఫోటోలు సెలెక్ట్ చేయండి. ఇందా మీరు యాడ్ టు టెంప్లెట్ చూసారు కదా, మనం చాలా వరకు యాడ్ టు టెంప్లెట్ క్లిక్ చేసి మన స్ప్రెడ్స్ కూడా డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా చెప్తున్నా. ఇప్పుడు వచ్చేటప్పటికి యాడ్ టు కొలేజ్. కొలేజ్ స్టైల్లో మన స్ప్రెడ్ అనేది క్రియేట్ అవుద్ది. ఇక్కడ కూడా నాకు ఈ కొలేజ్ స్టైల్ నచ్చలేదు, నేను చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది కదా, టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలి అన్న చేంజ్ చేసుకోవచ్చు. చూడండి యాడ్ టు క్యాన్వాస్ అన్నాం అనుకోండి, మనకి అలాగా చేంజ్ అయిపోద్ది. ఇలా కాకుండా కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఫోటో సరిగ్గా రాలేదనుకోండి, దీని పొజిషన్ సెట్ చేయాలి అంటే కొలేజ్ స్టైల్లో మనం చేంజ్ చేయాలంటే కుదరట్లా. అందుకే మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీస్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రేకప్. ఈ బ్రేకప్ మీద క్లిక్ చేసామంటే ఏ ఫోటోకి ఆ ఫోటో సపరేట్గా సెలెక్ట్ అవుద్ది. చూడండి క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ ఫోటోకి ఆ ఫోటో సపరేట్గా సెలెక్ట్ అవుద్ది. మన పొజిషన్లు ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ నాకు బాగానే ఉంది, నాకు ఇది కూడా సరిపోద్ది. ఇప్పుడు నేను ఇంకో పేజ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇమేజెస్లోకి వెళ్తాం. చూడండి మనకి ఇప్పుడు ఏమేమి క్రియేట్ చేసాం. ఫస్ట్ ఒక కవర్ పేజ్ క్రియేట్ చేసాం, అలాగే ఒక్క పేజే క్రియేట్ చేసుకున్నాం. చూడండి ఇది ఒక్క పేజే. నాకు ఇప్పుడు ఇంకో పేజ్ కూడా క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఉంటాయి. ప్లస్ అంటే మనకి పేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి, మైనస్ అంటే ఉన్న పేజెస్ని డిలీట్ చేసుకోవాలి అంటే మైనస్ క్లిక్ చేస్తాం. చూడండి నాకు ఇంకో పేజ్ యాడ్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేయడం ఇంకో పేజ్ యాడ్ అయిపోయింది. ఇలాగా మనం షార్ట్ కట్లో మనకి ఎన్ని పేజీలు కావాలో అలా యాడ్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం ఫస్ట్ ఇచ్చేదానికన్నా ఇలా డిజైన్ చేసుకోవడమే చాలా ఈజీ. చూడండి నాకు సపరేట్గా ఇంకో పేజ్ వచ్చింది కదా, ఈ పేజ్లో మళ్ళీ ఇంకా కొన్ని ఫొటోస్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈసారి వచ్చేటప్పటికి యాడ్ టు లేఅవుట్ అంటున్నాను. ఈ లేఅవుట్ స్టైల్ నాకు నచ్చలేదు, చేంజ్ అయితే బాగుండు అనుకుంటే ఇక్కడ లేఅవుట్స్ ఉంటాయండి. లేఅవుట్స్ మీద క్లిక్ చేసామంటే ఒక ప్రివ్యూ చూసి దానికి నచ్చినట్టుగా సెట్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ టు క్యాన్వాస్. ఈ లేఅవుట్కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ఫొటోస్ అనేవి సెట్ అవుతాయి. యాడ్ టు క్యాన్వాస్. చూసారు కదా, నాకు ఓకే ఇది నచ్చింది, కానీ బ్యాక్గ్రౌండ్ డల్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఏమైనా ఉంటే బాగుండు అనుకుంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసామంటే చూడండి ఇది మనకి ట్రయల్ వర్షన్. ఇక్కడ ఓన్లీ 3 బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బేసిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అదే ఫుల్ వెర్షన్ లో అయితే చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయండి. మన వెడ్డింగ్ కి యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఫుల్ వెర్షన్ లో ఉంటాయి. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి యాడ్ టు క్యాన్వాస్. చూసారు కదా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది
యాడ్ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకోండి, యాడ్ టు క్యాన్వాస్ అని ఇంకో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు మనం లేఅవుట్స్లోకి వెళ్ళి మళ్ళీ మనం చేంజ్ చేయాలి అన్న చేంజ్ చేసుకుంటాం. చూసారు కదా, ఈ పేజ్ బాగానే ఉంది. చూడండి, ఇక్కడ నాకు హెడ్ కనబడట్లా. సెట్ చేయాలి అంటే క్లిక్ చేస్తాం, ఇక్కడ ప్యాన్తో కరెక్ట్ పొజిషన్ అనేది సెట్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం ఫోటో ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ మనకి -+ అని ఉంది కదా, ఇది మనం జూమ్ చేసుకోవడానికి అండి. మన ఫోటో జూమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ జూమ్ చేసుకుంటాం. ఇక్కడ హ్యాండ్ సింబల్ కనబడుద్ది, ఇది ప్యాన్, ఇది మనకి పొజిషన్ సెట్ చేసుకోవడానికి. ప్రతి ఫోటోకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మన ఫోటో సెలెక్ట్ చేసుకోగానే ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. మనం జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకుంటాం, అలాగే పొజిషన్ కూడా సెట్ చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనం ఇందాక కొలైజ్ స్టైల్లో మనకి ఇంకా ఆప్షన్స్ కనబడినాయి కదా, కొలైజ్ స్టైల్లో చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే కొలైజ్ స్టైల్లో చేంజ్ అవుద్ది, అలాగే ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. ఇది మళ్ళీ నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, నార్మల్గా వస్తాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి అరేంజ్. ఈ అరేంజ్ ఏంటంటే మన ఫోటో ఏమైనా కింద ఉందనుకోండి, ఆ ఫోటో మనకి పైన కావాలి అంటే ఈ అరేంజ్లోకి వచ్చి బ్రింగ్ టు ఫ్రంట్ అన్నో ఉంటే ఏవైనా కింద ఫొటోస్ ఉంటే అవి మనకి ఫ్రంట్కి వస్తాయి. చూడండి, ఇక ఫొటోస్ ఏం లేవు కాబట్టి నార్మల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లిప్. ఇక్కడ ఉన్న ఫోటో నాకు ఫ్లిప్ అవ్వాలనుకోండి, చూడండి, సపోజ్ నాకు ఈ ఫోటో ఫ్లిప్ అవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లిప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ అంటే మన హారిజంటల్ ప్రకారం ఫ్లిప్ అవుద్ది. చూడండి, మళ్ళీ అదే ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే నార్మల్ అయిపోద్ది. సేమ్ అలాగే వెర్టికల్ ప్రకారం ఫ్లిప్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే వెర్టికల్ ప్రకారంగా ఫ్లిప్ అవుద్ది. చూడండి, అలాగే మనం క్లాక్ వైజ్ లో రొటేట్ చేసుకోవాలి అంటే 90 degrees క్లాక్ వైజ్ లో రొటేట్ అవుద్ది. అదే ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ లో రొటేట్ చేసుకోవాలి అంటే 90 degrees లో కౌంటర్ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుద్ది. చూడండి, 90 degrees అంటున్నా మనకి రొటేట్ అయింది. మన కౌంటర్ క్లాక్ వైజ్ వచ్చేటప్పటికి రివర్స్ అండి, ఇక్కడ క్లిక్ చేసామంటే నార్మల్ గా సెట్ అయిపోద్ది. ఇలా 90 degrees చొప్పున మన ఇమేజ్ ని రొటేట్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒపాసిటీ. ఇమేజ్ కి నేను ఒపాసిటీ తగ్గించాలనుకోండి, ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకుంటా. చూడండి, 77 ఇచ్చా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ కి అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్ని ఇంకో ఇమేజ్ కి కూడా అప్లై అవ్వాలనుకోండి, ఇప్పుడు నేను ఒపాసిటీ తగ్గించా కదా, ఈ ఆప్షన్ లోకి వచ్చి ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ ఉంటుంది. కాపీ ప్రాపర్టీస్ అంటే కాపీ అయినాయి. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ లోకి వచ్చి అప్లై ప్రాపర్టీస్ అన్నాం అంటే మన ఒపాసిటీ తగ్గించింది, ఈ ఇమేజ్ కూడా తగ్గిపోద్ది. ఇలాగ మనం ప్రాపర్టీస్ కాపీ చేసి వేరే ఇమేజ్ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ నాకు చేంజ్ అవ్వకూడదు, ఇదే ప్లేస్ లో ఉండిపోవాలి అంటే ఇక్కడ లాక్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసామంటే లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం డిలీట్ చేసినా డిలీట్ అవ్వదు, మూవ్ చేసినా మూవ్ అవ్వదు, మనం సైజెస్ చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మళ్ళీ అక్కడే క్లిక్ చేసామంటే అన్లాక్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వాప్ ఇమేజ్. ఈ స్వాప్ ఇమేజ్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ క్లిక్ చేసి ఫోటో మీకు ఏ ప్లేస్ లో కావాలో ఆ ఫోటో మీద క్లిక్ చేయడం మనకి ఆ ఫోటో అక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడ ఉన్న ఫోటో ఇక్కడికి వచ్చుద్ది. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నా, చూసారు కదా, ఫోటో ప్లేసెస్ అనేవి చేంజ్ అయిపోతాయి. మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని స్వాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశానంటే నార్మల్ పొజిషన్ లోకి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫోటో ఇప్పుడు దాకా మనం చేంజెస్ చేసినవన్నీ పోయి రీసెట్ అయిపోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే రీసెట్ అయిపోద్ది. చూసారు కదా, దాని పొజిషన్ కూడా చేంజ్ అయిపోయింది. అలాగే మనం ఒపాసిటీ చేంజ్ చేసినా ఏం చేంజ్ చేసినా ఇవన్నీ రీసెట్ అయిపోతాయి. ఈ ఫోటో మనం డిలీట్ చేయాలి అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ ఫోటో అన్నది డిలీట్ అయిపోద్ది. చూడండి, Ctrl Z అంటున్నా, బ్యాక్ వచ్చా. చూడండి, అలాగే మనకి ఇక్కడ రీసెట్ జూమ్ ఉంటుంది. మనం ఒకవేళ జూమ్ పెంచినా ఇక్కడ క్లిక్ చేసామంటే రీసెట్ అయిపోద్ది. మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చేసాం, స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అంటే మనం డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయాం. అక్కడ మనకి ఏ ఫోటోలు కావాలి, ఆ ఫోటోల్ని మనం టెంప్లెట్స్ ఎలా యాడ్ చేయాలి, ఇదంతా మనం ఫస్ట్ క్లాస్ లో చూసాం. ఇలా కాకుండా మనకి 3 స్టైల్స్ ఉంటాయండి. నేను ఇక్కడ స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయకుండా ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి 3 స్టైల్స్ ఉంటాయి, క్లాసిక్, డిజైనర్, కస్టమ్. కస్టమ్ ఏంటంటే మన ఇక్కడ స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసినా అలాగే కస్టమ్ దగ్గర స్టార్ట్ మీద క్లిక్ చేసినా ఒకటే. మనం ప్రీవియస్ క్లాస్ లో స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మన ఫొటోస్ ని టెంప్లెట్స్ కి యాడ్ చేసాం, లేఅవుట్స్ కి యాడ్ చేసాం, ఆ ప్రాసెస్ అంతా చేసాం కదా. ఇక్కడ కస్టమ్ దగ్గర స్టార్ట్ మీద క్లిక్ చేసినా సేమ్ అలాగే వచ్చింది. మన ఫొటోస్ ని టెంప్లెట్స్ కింద, లేఅవుట్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు వచ్చేటప్పటికి ఈ క్లాసిక్ వచ్చేటప్పటికి కాలేజ్ బేస్డ్ ఆటో ఆల్బమ్ క్రియేటర్ అంటే మన ఫొటోస్ వచ్చేటప్పటికి రెక్టాంగులర్ బాక్సెస్ కింద వస్తాయండి. ఇందులో మనకి ఫొటోస్ రొటేట్ అవడం ఈ ఆప్షన్స్ ఏమి ఉండవు. ఓన్లీ రెక్టాంగులర్ బాక్సెస్ లో మన ఆల్బమ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుద్ది. డిజైనర్ లో వచ్చేటప్పటికి మన ఫొటోస్ అనేవి రొటేషన్ లో కూడా మీకు ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది కదా, ఇలా రొటేట్ అయ్యి కూడా మన ఆల్బమ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోద్ది.
చూడండి ఫస్ట్ మనం క్లాసిక్ చూద్దాం. క్లాసిక్ దగ్గర స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇందులో నేను ఈ టెంప్లెట్ ఉంది కదా, దీని కింద స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ పర్ పేజ్, మన పేజ్ కి ఎన్ని ఫొటోస్ యాడ్ అవ్వాలి అన్నది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ ఇమేజెస్ పర్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ నేను 8 ఫొటోస్ రావాలి, 8 ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఏ టెంప్లెట్ కావాలో ఆ టెంప్లెట్ మీదకి వెళ్ళంగానే స్టార్ట్ అని ఉంటుంది, ఆ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా మన ఆల్బమ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. చూడండి ఇది వచ్చేటప్పుడు కవర్ పేజ్, ఇది వచ్చేటప్పటికి పేజ్ 1. మనకి స్టార్టింగ్ లో మనకి ఎన్ని పేజెస్ కావాలి అన్న దగ్గర మనం చేంజ్ చేయకుండా డిఫాల్ట్ ఉన్న ఆప్షన్ పెట్టడం వల్ల నాకు ఓన్లీ కవర్ పేజ్ అలాగే నాకు పేజ్ 1 వచ్చింది. అదే మీరు అక్కడ ఒక 5 పేజెస్ పెట్టారు అనుకోండి, మనకి 5 పేజెస్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఇక్కడ పేజ్ 1 అని ఉంది కదా, ఇటు మనం స్క్రోల్ చేసుకున్నాం అంటే దాని పక్కనే మనకి పేజ్ 2 అని కనబడుద్ది. చూడండి నా దగ్గర ఫొటోస్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవాలి. నా దగ్గర ఒకేలా 200 ఫొటోస్ 300 ఫొటోస్ ఉంటే నేను ఫస్టే పేజెస్ అనేవి ఇచ్చేవాడిని. చూడండి నాకు ఈ పేజ్ 2 నచ్చలేదు, ఈ పేజ్ 2 నేను చేంజ్ చేసుకోవాలి అంటే సింపుల్ గా కింద టెంప్లెట్స్ అని ఉంటాయి, టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బేబీస్ అని ఉంది కదా, ఈ బేబీస్ ప్లేస్ లో ఆల్ పెట్టుకోండి. చూడండి ఇక్కడ మనకి ఏమని ఉంది, మోర్ దెన్ 12 ఫొటోస్ ఉంది. మనకి 12 ఫొటోస్ కన్నా ఎక్కువ ఉన్న టెంప్లెట్స్ ఒకటే ఉందండి. ఇక్కడ మీరు ఆప్షన్ చేంజ్ చేశారంటే సపోజ్ నాకు ఒక 6 పెట్టుకున్నారంటే మనకి 6 ఫొటోస్ కి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని హైలైట్ అవుతాయి. చూడండి ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఫోటో ప్రివ్యూ కనబడుద్ది. యాడ్ టు క్యాన్వాస్ అన్నాం అంటే మనకి ప్రివ్యూకి తగ్గట్టుగా మన పేజ్ అనేది చేంజ్ అయిపోద్ది. చూసారు కదా, మీకు ఇది కూడా నచ్చకపోతే ఇక్కడ మనకి నెక్స్ట్ అని ఉంటుంది, ఇలా మనం చేంజ్ చేసుకొని మనకు నచ్చిన దాని దగ్గర యాడ్ టు క్యాన్వాస్ అన్నాం అంటే మనకి ఆ ప్రివ్యూకి తగ్గట్టుగా యాడ్ అయిపోద్ది. ఇందా నేను కాలేజ్ బేస్డ్ అలాగే థీమ్ బేస్డ్ అన్నా కదా, రెండు సిమిలర్ గానే ఉంటాయి. ఇప్పుడు ఎలా అప్లై చేసామో మనకి థీమ్ బేస్డ్ కూడా సేమ్ అయ్యే టెంప్లెట్స్ హైలైట్ అవుతాయి. మనం క్లిక్ చేసామంటే ఎలా వస్తాం, ఇప్పుడు ఎలా టెంప్లెట్స్ అప్లై చేసాం సేమ్ అదే ప్రాసెస్ లో టెంప్లెట్స్ అప్లై చేసుకుంటాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఇమేజెస్, ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజెస్ అన్ని హైలైట్ అవుతాయి. మనకి సెకండ్ వచ్చేటప్పటికి క్లిప్ ఆర్ట్స్. చూడండి ఈ క్లిప్ ఆర్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసామంటే కింద ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆల్ పెట్టండి. ఆల్ అని పెట్టంగానే మనకి క్లిప్ ఆర్ట్స్ అన్ని హైలైట్ అవుతాయి. చూడండి ఇందులో మీకు ఏ క్లిప్ ఆర్ట్ కావాలంటే ఆ క్లిప్ ఆర్ట్ మీద ఫోటో ప్రివ్యూ అనగానే హైలైట్ అవుద్ది. యాడ్ టు క్యాన్వాస్ అన్నాం పేజ్ మీద యాడ్ అయిపోద్ది. దీన్ని మనం పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే సైజ్ పెంచవచ్చు, అలాగే రొటేషన్, ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, ఒకసారి ఫస్ట్ క్లాస్ చూడండి. చూడండి అలాగే మనకి ఇక్కడ డిజైన్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ లవ్ అని ఉంది కదా, దీన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా మనం నచ్చిన చోట ఈ క్లిప్ ఆర్ట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ దగ్గర కూడా ఇక్కడ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. సపోజ్ మీకు ఇది కావాలనుకోండి, మీకు ఏ ఫోటో మీద కావాలో ఆ ఫోటో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూసారు కదా మనకు ఆటోమేటిక్ గా ఫ్రేమ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. మీకు ఇప్పుడు ఈ ఫ్రేమ్ నచ్చలేదు, ఇంకో ఫ్రేమ్ యాడ్ చేయాలి అంటే మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. చూసారు కదా, మీకు ఒకవేళ వద్దు అంటే మనం కంట్రోల్ జెడ్ అన్నాం అంటే బ్యాక్ వస్తాం, నార్మల్ గా బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్క్స్. చూడండి మాస్క్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా ఆల్ పెట్టుకోండి. చూడండి ఈ మాస్క్లన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. ఈ ఫోటోకి అప్లై చేస్తున్నా, చూసారు కదా మనకు ఒక పక్కన షాడో వచ్చింది. ఇలా కాకుండా ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసి చూడండి మీకు నచ్చిన మాస్క్ని అప్లై చేయండి. చూడండి ఇది అప్లై చేస్తున్నా, యాడ్ టు ఇమేజ్. చూసారు కదా, చూడండి యాడ్ టు ఇమేజ్ అన్నా అంటే ఈ మోడల్లో మనకు మాస్క్ అనేది అప్లై అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్స్. మనం తీసుకున్న టెంప్లెట్లకి బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలన్నా అప్లై చేసుకోవచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్ పెట్టుకోండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీద ప్రివ్యూ మీద క్లిక్ చేసి యాడ్ టు క్యాన్వాస్ అన్నా ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్ కింద యాడ్ అయిపోద్ది. చూడండి ఇది అంతగా ఇదిగా లేదు, నచ్చిన బ్యాక్గ్రౌండ్ని యాడ్ టు క్యాన్వాస్. చూసారు కదా, ఇలా మనం బ్యాక్గ్రౌండ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి షేప్స్. చూడండి ఇక్కడ మనకి చాలా షేప్స్ ఉంటాయి, ఈ షేప్స్ కూడా మనకు కావాల్సిన షేప్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ నచ్చి ఈ సాఫ్ట్వేర్ మీరు పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కరిజ్మా ఫుల్ కోర్స్ వీడియో లింక్ ఉంది. ఆ లింక్లో మీరు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ చూశారు, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అది కూడా చూస్తే సరిపోద్ది. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.